హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? వన్ మోర్ మినీ వ్లాగ్ అండి. ఇక్కడ ఏం చేస్తున్నా అని చూస్తున్నారా? బోనం సర్వలు అయితే ఇంకా పుదిస్తున్నానండి. మల్లన్న బోనాలండి ఇవైతే. మీలో ఎంతమందికి ఉన్నాయో కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి. మల్లన్న బోనాలు అయితే మా మమ్మీ వాళ్ళకి లేవండి, మా అత్తమ్మ వాళ్ళకే ఉన్నాయి. ఇక్కడికి వచ్చాకే నాకైతే అలవాటు అయిపోయిందండి. సో నేనైతే చేస్తున్నాను. ఇవైతే సంక్రాంతికి ముందు, సంక్రాంతి టైంలో అయితే చేస్తారండి. బోనం సర్వలు పుదియడం అయిపోగానే ఇంకా పూజ గదిలోకి వచ్చి ఇంకా పువ్వులు అవంతా పెట్టి పూజ గది అయితే డెకరేట్ చేసి దీపారాధన చేసేసి ఇంకా బోనం సర్వలు కూడా అక్కడ పెట్టేసి బోనం అయితే చెల్లిచ్చేసానండి. ఇంకా మా మమ్మీ ఒక పక్క అయితే వంట చేస్తుంది, నేను పిల్లలు అయితే రెడీ అయిపోయామండి. ఇంకా ఆఫ్టర్నూన్ నుండి ఫుల్గా పని అయిపోయింది. సో ఈవినింగ్ మంచిగా ఫ్రెష్ అయిపోయి బోనం అయితే ఇంకా అప్పచెప్పామండి. సో అంటే ఒక్క పొద్దు అయితే ఇడ్చేసాను. ఇంక ఇప్పుడైతే ఏమైనా తినొచ్చు. మార్నింగ్ నుండి అయితే అసలు ఏం తినలేదండి. ఇంక ఇప్పుడు ఒక్క పొద్దు ఇడిచాకే కొబ్బరి వాటర్ తాగి తర్వాత అయితే కొంచెం పడి తిన్నాను. ఇంక ఇక్కడైతే మా పక్కన బాబు వచ్చాడు. సో తనకి పెడితే ఇంకా అన్నతో తింటాననేసి మా పిల్లలు కూడా తింటున్నారండి. ఇంకా మా పక్కన ఆంటీ వాళ్ళను ఇంకా మా మామయ్య వాళ్ళని అయితే ఇన్వైట్ చేశాను. వాళ్ళైతే వచ్చారండి. ఇంకా అందరూ డిన్నర్ చేసి వెళ్ళిపోయారు. ఇంకా పిల్లలు మా మమ్మీ అయితే పడుకున్నారండి. వాళ్ళందరూ పడుకున్నాక ఇంకా నేను కిచెన్లోకి వచ్చేసి పని స్టార్ట్ చేశానండి. 11:30 అలా అయింది అప్పుడైతే టైము. సో అప్పుడు స్టార్ట్ చేస్తే ఇంకా అంటే పనంతా కంప్లీట్ అయిపోయే వరకు 11:30 అలా అయిందండి. ఫుల్గా బోళ్ళు ఉండే. ఫస్ట్ అయితే స్టవ్ క్లీన్ చేసి ఇంకా తర్వాత ఆ బోళ్ళన్నీ తోమేసానండి. ఇంకా దీపం ఉంటుంది కదా, ఇది నైట్ అంతా అలానే ఉండాలండి. దీపం అయితే కాపాడాలి. సో పడుకునే ముందు మళ్ళీ ఒకసారి అయితే ఇంకా కుందుల్లో నూనె పోసి వెళ్ళి పడుకున్నానండి. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.